शिव साई राम शिरडी निवास प्रभो। ఈ పట్టణం రాష్ట్ర రాజధాని నుంచి సుమారు 250 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ సుప్రసిద్ధ పట్టణంలోనే ఉంది నేడు మనం దర్శిస్తున్న సాయిబాబా ఆలయం. ఎంతో పురాతనమైన ఈ ఆలయం కర్నూలు పట్టణానికి తలమానికం. కణుగుంటిమి నిత్యం సాయి రామ సద్గుణధామ సర్వంతర్యామి సత్యం శివం సుందరం సర్వోత్తమ మంత్రం। జయ హో సాయి ప్రభో జయ హో దత్త విభో। ఆనాడు పెట్రోల్ కి కొరత ఉండడంతో చిన్న చిత్తగా బస్సులు నడిపేవారందరూ ఆ బస్సుల్ని వీరాస్వామి గారికి అమ్మేశారు. కొద్ది కాలం తర్వాత వాటన్నింటినీ అమ్మేసి ఆయన సాయిబాబా ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు. ఈయన నిర్మించిన సాయిబాబా మందిరం ఎంతో విలక్షణమైనది. ఎందుకంటే ఈ ఆలయానికి నక్షత్ర ఆకారంలో నిర్మించబడినది. నక్షత్ర ఆకారంలో మండపంలో ప్రతిష్ఠింపబడిన ఆ సద్గురువుని నలువైపుల నుంచి దర్శించుకోవచ్చు. వెండి కిరీటం ధరించి పుష్పాలంకృతులైన ఆ బాబావారు అభయప్రదాతలుగా వెలుగొందుతున్నారు. సాయీశ్వర పరమేశ్వర సర్వం సాయిమయం శ్రీకర శుభకర సాయి రామ్ సాధు జన ప్రియ బాబా కరుణాకర కారుణ్య నిధి కలిమల హరణ ప్రభో। జయ హో సాయి ప్రభో జయ హో దత్త విభో। వేదల పాలిట పిన్నిధి పిలిచిన్ వెంటనే పలికే కలియుగ వాసుల కల్పతరు కామధేను గురు సాయి నమ్మి కొలిచితే సాయిని బ్రహ్మానందం సుఖము అడగక ముందే అందించే భక్తులు కోరెన వరము తరులత నిండిన లేండివనం చిరుగాలులు వీచే పరిమళ భరితం పరిశరము గురుదేవుని వనము మందిర మస్జిద్ చర్చిలో శ్రీహరి అల్లా యేసు ఏ పేరున పిలిచిన చాలు ఓవని పలికే సాయి। జయ హో సాయి ప్రభో జయ హో దత్త విభో। తిరుగలిపిడి సుజ్ఞానము సాయి కర్ములు నిత్యం భక్తుల జ్ఞానోదయమునకు సాయి కర్మములు సాక్షి చిరిగిన చొక్కా నిలువెల్లా మెడుపు జొల్లి ఎల్లప్పుడూ భక్తుల జ్ఞానోదయమునకు సాయి సుకర్మలు సాక్షి స్థిరము కాదు సిరి సంపదలు పడియ చాలు తరుగుటకు దాన ధర్మ దయ ఎన్నటికీ తరగని సిరులని సాయి పాప భీతి గల మానవులు చేరెన్నటికీ పాపం తాపసి సాయి సమాధిని తాకిన వారికి మోక్షం। జయ హో సాయి ప్రభో జయ హో దత్త విభో। జయ హో సాయి ప్రభో జయ హో దత్త విభో। దివ్య తేజ సద్గురువర సాయి దీన బంధు భువి ద్వారకమాయి దానవాంతక హరి సర్వోత్తమ రక్త దిగంబర। ఇక్కడ ఆలయం కర్నూలు పట్టణానికే తలమానికంగా విలాసిల్లుతున్నది. ఎల్లవేళలలోనూ భక్తులు సాయినాథుని దర్శించి ఆశీస్సులు పొందుతూనే ఉంటారు. ఆ సాయినాథుడు వారికి తన అండదండలు అందజేస్తూ ఆ భక్తులకు తన కరుణా కటాక్షాలు వీక్షణాలతో కరుణిస్తున్నారు. ప్రవేశము చేయువారల సర్వ దురితములు ధూనిలో భస్మం సాయి సమాధి తాకిన త్రుటిలో సర్వరోగ హర వైద్యుడు సాయి ఏకాదశ సూత్రముల వరేన విని వినిపించుట మానవ ధర్మం వినినంతని చాలదు ఎవరైనా ఆచరించి
షిరిడి గ్రామము గల ప్రతి గడప అప్రమత్తుడై అజరామరుడు అందరి మదిలో శ్రీ శుభకరుడు సాయి రామ తన సమాధి నుండి సర్వ భక్తులకు రక్షణ నొసగే సర్వేశ్వర సర్వంతర్యామి సాయి బాబా శ్రీ సద్గురు సాయి శుభ కార్యము సమయానుసారము నిర్వహింతునని సమాధి నుండి గర్భరహితులకు సాయి సన్నిధి సర్వము నొసగే సాయి పెన్నిధి సాయి శరీరము సమాధి నుండి పిలిచిన పలికే సద్గురువాణి నిజ భక్తుల ఎడ ప్రేమ స్వరూప సురనర ముని గణ వందిత సాయి సాయిని తప్పించు వారల తలుపు తట్టునోయి పలుకు సాయి పలుమారులు పిలిచిన వెంటనే తను నమ్మిన భక్తులకెన్నటికి భవ భయ బాధలు తరిచేరవట స్మరించు భక్తుల మదిలో సాయి నిరంతరము గల తారకమాయి నాదుమూర్తిపై తదేక దృష్టి ఎవరికి కలదో వారికి కలిమి బీదా బిక్కి భేదము లేని నవ సమాజ నిర్మాణము సాయి మోయలేక సంసార భారము అలసి సులసి శరణన్న వారణం వారీతి బాధల భారమును మోసగనేనని పలికెను సాయి నన్ను నమ్మి కొలిచిన భక్తులకు కలిమి తప్పరాదెన్నడులేమి ఏకాదశ సూత్రములో సాయి పలికిన వాక్కులు పరమ పవిత్రం త్రికర్ణ శుద్ధితో సాయి లీలలో శ్రవణానందము శరణులేందరు సునాయాసముగ ఇహ పర సుఖము సంపాదించిరి సద్గురు వరము ఆత్మోన్నతి సాధించాలన్నా ఆ పరమాత్ముని చూడాలన్నా బ్రహ్మానందం కావాలన్నా ఆశ్రయించు గురుదేవుల పాదం బ్రహ్మ విష్ణు మహేశ్వర దత్త రాముడు రహీం కృష్ణుడు యేసు ఏ నమము తలచిన గురు సాయి ఆ రూపముతో దర్శన భాగ్యం కులములు మతములు వృత్తి ధర్మము బతుకు తెరువు ఆధారము పనులు అంటరాని వారను ఆచారం ఆచరించబోకోయపచారం బాబను నమ్మిన వారికి సుఖము దాటించును ఈ భవసాగరము భక్తాగ్రేశ్వర భాగ్య విధాత ఓంకారేశ్వర ముక్తి ప్రదాత తరు సాయి తరులతలో సాయి పూసిన పూల సువాసన సాయి అంతట గల మా అమృత సాయి ఆధ్యాత్మిక